హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సండే కదా, పిల్లల్ని తీసుకుని మేము ట్రైన్ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. అక్కడ చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి. లోపల ఖాళీ లేకపోతే బయట కూర్చోడానికి కొన్ని చైర్స్, సోఫాస్ అరేంజ్ చేస్తారు వీళ్ళు. స్టార్టింగ్ అయితే ఇలా ఉంటుంది. మా పిల్లలు అయితే లోపలికి కూడా వెళ్ళిపోయారు. స్టార్టింగ్ వచ్చేసి లోపల ఈ విధంగా ఉంటుందండి. చూడండి, చూపిస్తాను. ఇది ఇలా ఉంటుంది. మన ఫ్యామిలీతో వచ్చినప్పుడు 9 మెంబర్స్ 10 మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇలా అరేంజ్ చేశారు. చూడండి, ట్రైన్ వచ్చి మళ్ళీ ఎలా వెళ్ళిందో అలాగే రిటర్న్ వస్తుంది. ఫస్ట్గా వీలవుతున్నాడు చూడండి మా చిన్నాడు. ఏ విధంగా వెళ్తుందో అదే విధంగా బ్యాక్ వచ్చేస్తుంది. చూడండి, అది ఉంది. పిల్లలు అయితే చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యారు. మా పిల్లలు ఇక్కడ ఇచ్చిన టిష్యూ పేపర్స్ కూడా అదే మోడల్ అరేంజ్ చేశారు. ఈ పట్టాలు వచ్చేసి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. వస్తాయేమో, కదులుతాయేమో అని ట్రై చేశాను కానీ కదలలేదండి అవి. చూడండి, మనకి ట్రైన్ వచ్చినప్పుడు సిగ్నల్ ఎలా వస్తుందో మనకి ఫుడ్ వచ్చినప్పుడు కూడా ఇలా సిగ్నల్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. మేము ఫస్ట్ అయితే లాలీపాప్స్ ఆర్డర్ పెట్టాము. చాలా టేస్ట్గా ఉన్నాయి ఇవి. సెకండ్ వచ్చేసి మేము చికెన్ 65 ఆర్డర్ పెట్టాము. ఇవి కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి. ఒకరోజు సండే రోజు మీ పిల్లల్ని కూడా తీసుకుని ట్రైన్ రెస్టారెంట్కి అయితే వెళ్ళండి. ఫుడ్ అయితే చాలా బాగుంది. పిల్లలు కూడా చాలా రిలీఫ్ అవుతారు, చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతారు, చాలా గుర్తుపెట్టుకుంటారండి. చూడండి, మా చిన్నోడు అయితే చాలా ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నాడు. అటు వెళ్ళొచ్చే ట్రైన్ చూడడం, దాన్ని పట్టుకోవడము. చూడండి, అప్పుడే హిందూ జంక్షన్ పోయిన ప్లేట్ని పీకేస్తాడు వాడు. ఎటు వెళ్తే అటు చూసుకుంటున్నాడండి వాడు. చూడండి, చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. మళ్ళీ తర్వాత వచ్చేసి మేము చికెన్ లాలీపాప్స్ పెట్టాము. అవి బాగున్నాయని చెప్పేసి మేము సెకండ్ టైమ్స్ కూడా 2 టైమ్స్ వాటిని ఆర్డర్ పెట్టుకున్నాము. చూడండి, ఏ విధంగా వచ్చిందో అదే విధంగా బ్యాక్ వెళ్ళిపోతుంది. బాగా అయితే అరేంజ్ చేశారు. చాలా ఈరోజు అసలు బాగా రష్గా ఉంది. సండే కదా, పిల్లల్ని తీసుకొని వచ్చారు చాలామంది పిల్లలు. అసలు ఖాళీ లేదండి. మేమే 12కి ఇలా వెళ్ళాము. చూడండి, వచ్చినప్పుడల్లా దాన్ని పట్టుకోవడము, దాన్ని ముట్టుకోవడము, ఫుడ్ని పట్టుకోవడం అట్లా చేస్తున్నారండి. తర్వాత మేము చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఇది వచ్చేసి డ్రింక్ వచ్చేసి 60 రూపీస్ పడిందండి. అప్పుడు మేము అనుకున్నాము చాలా కాస్ట్ వేసేసాడు కదా, మేము బయట నుండి తెచ్చుకున్నా బాగుండేది అనుకున్నాము. అప్పుడు మేము అలా అనుకున్నాము. చూడండి, మా చిన్నపిల్లడు అయితే బాగా ఎంజాయ్ చేశాడండి. అది వచ్చినప్పుడల్లా నవ్వుకోవడం, అసలు చూడండి ఎంత ఎగ్జైటివ్ ఫీల్ అయ్యాడో. ఒక పక్కన ఇష్టమైన ఫుడ్ తింటున్నాడు, ఒక పక్కన గేమ్స్ లాగా ఎంజాయ్ చేస్తున్నాడు. వాడికి నచ్చిందన్నీ చూడండి అసలు ఎలా ఎంజాయ్ చేస్తున్నాడంటే వాడు. లాస్ట్గా ట్రైన్ మీద ఫోటో దిగారండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.